నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు ఉదయం శ్రావ్య గార్డెన్ యందు సిబ్బందితో తమ విధుల నిర్వహణ కోసము ఏ విధంగా నిర్వహించాలి అనే బ్రీఫింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ప్రతి సిబ్బంది తమ విధులను నిక్కచ్చిగా నిర్వహించాలని, సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలిసినా త్వరితగతిన తమపై స్థాయి అధికారులకు తెలియజేయాలని, ప్రతి సిబ్బంది తమ డ్యూటీ స్థలం విడిచి ఎక్కడికి వెళ్లరాదని తెలియజేయడం జరిగింది. అనునిత్యము సిబ్బంది అలర్ట్గా ఉండాలని అన్నారు. ఈ బందోబస్తుకు 600 మంది పోలీసుల సిబ్బందితో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ బ్రీఫింగ్ సందర్భంగా అదనపు డీసీపీ అడ్మిన్ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్మూర్, బోధన్, సిసిఎస్, సిటిసి, ట్రాఫిక్ ఏసీపీలు శ్రీ రాజవెంకట్రెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, నాగేంద్రచారి, రాజశేఖర్, మస్తాన్ అలీ, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి, చాలా రూట్లు మనకు ఒక సిటీలో 7-8 కిలోమీటర్ల దాకా వస్తుంది. ఈ 7-8 కిలోమీటర్లో వెహికల్ కాన్వాయ్ ఆపడానికి పెద్ద లారీలు రావాల్సిన అవసరం ఉందా? ఒక మనిషి అన్న వచ్చి కాన్వాయ్ అవ్వదా? అవుతా కదా? ఒక మనిషి కాదు కాన్వాయ్ అవ్వడానికి. మన బాధ్యత ఆ ఒక మనిషి కూడా రాకుండా చూసుకోవడం, ఆ ఒక వ్యక్తి కూడా వ్యక్తి రోడ్డు కాకుండా చూసుకోవడం బాధ్యత మనం. కరెక్ట్గా పడితే 5 నిమిషాల్లో 5 నుంచి